తిరుమల విషయంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు చంద్రబాబు. ఆ మధ్యన టీటీడీ ఈఓగా ఇదివరకైతే కనుక మనం చూస్తే ఐఏఎస్ అధికారులు ఈఓలుగా ఉండేవాళ్ళు, జేఈఓలుగా వేరే విభాగాల నుంచి వచ్చినటువంటి అధికారులు ఉండేవాళ్ళు. అట్లాగే ఒకప్పుడు రక్షణ శాఖ హోంశాఖలో అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఆ కోణంలో నుంచి జేఈఓగా ఉండేవాడు. అయితే జగన్ హయాంలో తనకున్న పలుకుబడిని వాడి జేఈఓ నుంచి ఇన్ఛార్జీఓగా పెట్టుకుని ఈఓ అన్నటువంటి పొజిషన్లోకి ఎవరిని రానియకుండా చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు తన కథ నడిచింది. ఇప్పుడు ఆ ధర్మారెడ్డి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం అధికారంలోకి రాగానే మరొక వైపున అక్కడ ఈఓగా శ్యామలరావు గారిని తీసుకొచ్చారు, ఐఏఎస్ అధికారిని తీసుకొచ్చి ఇచ్చారు. అది కీలకమైన అంశం. అట్లాగే ఇప్పుడు జేఈఓ తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈఓ పోస్ట్ కూడా కీలకం. వాస్తవంగా తిరుమల శ్రీవారి దగ్గర సేవ చేసేటటువంటి అదృష్టం ఈ అధికారులకు ఉంటుంది. జేఈఓలకి ఈఓలకి స్వామివారి దర్శనం కానీ ఆ సమక్షంలో పనిచేసేటటువంటి ఒక అద్భుతమైన అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టం దక్కించుకున్నటువంటి అవకాశం ఇప్పుడు వెంకయ్య చౌదరి గారికి వచ్చింది. ఆయన తాజాగా ఐఆర్ఎస్ అధికారి. వాస్తవంగా వెంకయ్య చౌదరి గారు 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన 3 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్ మీద కొనసాగేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పాక్షి మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకయ్య చౌదరి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి కస్టమ్స్ కమిషనరేట్ ప్రివెంటివ్ విజయవాడ విభాగంలో కమిషనర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయబోతోంది.